Good afternoon, officers. Time for a short and cute video. Today's topic is a very important topic. It's called Employment Linked Incentive Scheme, ELI scheme. మన ప్రైమ్ మినిస్టర్ 5 ప్యాకేజ్ సిస్టంలో యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఫస్ట్ టార్గెట్, ఎంప్లాయర్స్కి కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేయడం సెకండ్ పార్ట్. ఈ రెండు పార్ట్స్ని ఒక మంచి బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈఎల్ఐ స్కీమ్. ఓకే, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీంట్లో బేసికల్గా ఏంటంటే ఫస్ట్ టైమర్స్కి ఒక పద్ధతి, ఫస్ట్ టైం ఎంప్లాయర్స్ కూడా ఒక మంచి పద్ధతి. సో దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటిది, దాంట్లో ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటిది, ఎలా ఫ్యూచరిస్టిక్గా మన దేశానికి పనికొస్తుందో, వర్క్ ఫోర్స్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్ని వస్తున్నాయో, ఎంతమందికి జీవనోపాధ్యాయం దొరుకుతుందో, ఎంతమంది ఎంప్లాయర్స్కి ఒక బిజినెస్ స్కిల్ దొరుకుతుందో అనేది ఈ ఆర్టికల్ యొక్క బేసిక్ ఉద్దేశం. సో ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం ఈ వీడియో మీద. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకానమీ, సోషల్ జస్టిస్ అండ్ ఎథిక్స్. నాలుగు పేపర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్. సో ఫర్ ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్, హ్యావ్ అ నైస్ గ్లాన్స్. క్విక్ రివ్యూ కొడదాం ఒకసారి. ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ ELIs, యూనియన్ క్యాబినెట్ chaired by the Prime Minister approved the employment linked incentive scheme. సో అప్రూవల్ దొరికేసింది. ఫస్ట్ పాయింట్ అప్రూవ్డ్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫస్ట్ పాయింట్, ఎంప్లాయబిలిటీ సెకండ్ పాయింట్, సోషల్ సెక్యూరిటీ థర్డ్ పాయింట్. ఫోకస్ ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ ద ఫోకస్ ఏరియా. ఫస్ట్ పాయింట్ generation, second point employability, third social security. Where, in which field? In the field of manufacturing sector. ఇది. సో ఈ స్కీమ్ ప్రకారంగా చూసుకుంటే యూనియన్ బడ్జెట్ 2024-25లో PM's ప్యాకేజ్ ఆఫ్ 5 schemes to facilitate employment, skilling and other opportunities for 4.1 crore youth. 4 కోట్ల మంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ 2 లక్షల కోట్లు, 2 lakh crores. ఏం చేస్తున్నారు? ఇన్సెంటివైజ్ చేస్తున్నారు. ఏం క్రియేట్ చేస్తున్నారు? 3.5 crore జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్ని ఏళ్లలో? 2 years లోపల. దీంట్లో 1.92 crore బెనిఫిషరీస్ కూడా ఉంటారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఫర్ ద ఫస్ట్ టైమర్స్ ఇది మేజర్ పాయింట్. వర్క్ ఫోర్స్లో ఫస్ట్ టైమర్స్కి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వెరీ యంగ్ పాపులేషన్ వాళ్ళు తీసుకుని ఫస్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ ఆల్మోస్ట్ 15,000 పర్ మంత్ ఇన్సెంటివ్ అలాంగ్ విత్ EPF ఆప్షన్. అంటే పెన్షన్ ఫండ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నారు. పేమెంట్స్ కూడా 2 partsలో ఇస్తారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. Under the scheme, the first time employers, first time employment వచ్చిన వాళ్ళకి, first time employees will get 1 month wage up to 15,000 rupees. ఇది ఎంప్లాయీస్కి. చూడండి, దిస్ ఇస్ ఫర్ ఎంప్లాయీ. అయితే ఎంప్లాయర్స్కి ఏంటి పరిస్థితి? ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు, ఎంప్లాయీ అంటే పని చేసేటోళ్ళు, ఎంప్లాయర్ అంటే ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు. Employers will be given incentives for a period of 2 years for generating additional employment. ఇది మేజర్ పాయింట్. అండ్ ఆ బెనిఫిట్ ఇంకో 2 years కూడా ఎక్స్టెండ్ చేస్తాడు, 3rd year as well as 4th year. సో ఫర్ అనదర్ 2 years ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి. ఇది మేజర్ పాయింట్. సో ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్ వుడ్ బి అప్లికబుల్ ఫర్ జాబ్స్ క్రియేటెడ్ బిట్వీన్ 25 August to July 27. ఇక్కడ నుంచి ఈ పీరియడ్లో ఏవైతే జాబ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుందో వాళ్ళకి ఈ స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్. సో ఉద్యోగాలు చేసేట వాళ్ళకి, ఉద్యోగాలు ఇచ్చేట వాళ్ళకి
ఇద్దరు కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అవుతుంది. దానికి గవర్నమెంట్ ఈజ్ ఇన్సెంటివైజింగ్, చేసే ప్రతిదానికి ఒక ప్రాఫిటబిలిటీ చూడడం జరుగుతుంది. దానివల్ల ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ విల్ ఇంక్రీజ్ బ్యూటిఫుల్లీ. సో ద స్కీమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, విత్ పార్ట్ ఏ ఒకటి ఫోకస్డ్ ఆన్ ఫస్ట్ టైమర్స్ అండ్ పార్ట్ బి ఫోకసెస్ ఆన్ ఎంప్లాయర్స్. ఇది మేజర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో పార్ట్ ఏ ఈజ్ ఫర్ ఎంప్లాయీస్, పార్ట్ ఏ ఫర్ ఫస్ట్ టైమర్స్, పార్ట్ బి ఫర్ ఎంప్లాయర్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, 2 parts. సో పేమెంట్స్ కూడా 2 partsలో చేస్తున్నారు బేసికల్గా, అది కూడా ఒక చిన్న గ్లాన్స్ కొడదాం. సో క్లియర్, ఎవ్రీథింగ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్. సో ఫర్ ఆల్ ద సీరియస్ స్టూడెంట్స్ ప్లీజ్, దీంట్లో మనకి చాలా పనికొచ్చే పాయింట్ ఏంటంటే పార్ట్ ఏ ఇన్సెంటివ్ ఫర్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్. ఫస్ట్ టైం జీవితంలో జాబ్ చేసేట వాళ్ళకి ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ఈపీఎఫ్ఓ, అంటే ఎంప్లాయ్మెంట్ పెన్షన్ ఫండ్ ఆర్గనైజేషన్, వెరీ ఇంపార్టెంట్. దిస్ పార్ట్ విల్ ఆఫర్ 1 month ఈపీఎఫ్ వేజ్ అప్ టు 15,000 rupees. అది 2 installments లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎంప్లాయీస్ విత్ salaries up to rupees 1 lakh will only be eligible. అది మేజర్ పాయింట్. పార్ట్ బి, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, సపోర్ట్ టు ఎంప్లాయర్స్, ఇది ఎంప్లాయీస్. సో ఐఎమ్ క్లియర్లీ రైటెడ్ సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ ఎంప్లాయీ, దిస్ ఇస్ ఫర్ ఎంప్లాయర్స్. This part will cover generation of additional employment in all sectors with special focus on manufacturing sector. Employers ki em dorukutundi, incentive dorukutundi with respect to employees with salaries up to 1 lakh. Government will incentivize employers up to rupees 3,000 per month for 2 years. For every additional employment ki 3,000 rupayalu employers ki dorukutundi. So additional employment for sustained employment for at least 6 months dorukutundi. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాళ్ళకైతే ఎస్పెషల్గా ఇది ప్రైమ్ ఫోకస్. అడిషనల్ ఎంప్లాయీ, ప్రతి అడిషనల్ ఎంప్లాయీకి 3,000 రూపాయలు ఎంప్లాయర్స్కి దొరుకుతుంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి విల్ బి ఎక్స్టెండెడ్ టు ద 3rd as well as 4 years ఆల్సో. సో బికాస్ ఇండియాలో సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ తక్కువ కాబట్టి they are incentivizing that. You know that ఎకానమీలో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియా మూవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్ టు టెర్షియరీ సెక్టర్. మనకు సెకండరీ సెక్టర్ పెద్ద గ్రోత్ లేదు. మామూలుగా ఒక డెవలప్డ్ నేషన్ కావాలంటే వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ రైజ్ అవుతుంది, దాంట్లో నుంచి వచ్చే రిటర్న్స్ ఇండస్ట్రియల్ సెక్టర్లో పెడతారు. ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ గ్రో, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోస్. మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని సర్వీస్ సెక్టర్లో పెడతారు. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ యాక్ట్ ఆఫ్ ఎనీ ఎకానమీ. సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్, క్వార్టర్లీ ఇంకా 2 సెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మేజర్లీ దీస్ 3 సెక్టర్స్. ఇండియా యూనిక్ కేస్ ఎందుకంటే ఇండియా డైరెక్ట్గా అగ్రికల్చర్ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్ షిఫ్ట్ అయినట్టే అయ్యి సడన్గా టెర్షియరీ సెక్టర్కి వెళ్ళిపోయింది. అందుకే సెకండరీ సెక్టర్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ పెద్దగా ఎదగలేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇండియా వాజ్ మోర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. దానివల్ల మన దేశంలో వచ్చే డబ్బుల కంటే డబ్బులు బయటకు వెళ్ళిపోయినా ఎక్కువ అయిపోయింది. దానివల్ల అప్పుడప్పుడు రిసెషన్, ఎంప్లాయబిలిటీ లేకపోవడము, పవర్టీ ట్రాప్స్లో పడడం అనేది జరిగింది. సో కరెంట్లీ ఇండియా ఇస్ మోర్ ఫోకస్డ్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ కంట్రీ ఇట్ షుడ్ బికమ్ అన్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ ఫస్ట్, దాని తర్వాత ఇట్ షుడ్ మూవ్ టు టెర్షియరీ సెక్టర్. సో మనకేమో ప్రైమరీ సెక్టర్ ఓకేష్ ఉంది, టెర్షియరీ సెక్టర్ రైజ్లో ఉంది, మరి సెకండరీ సెక్టర్ ఎక్కడ? సో అందుకే ఈ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఫర్ ది ఎంప్లాయర్స్ ఎస్పెషల్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అది ఓవరాల్ ఐడియాలజీ. ఇది కాకుండా పేమెంట్స్, పైసలు ఎడికలు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అండర్ పార్ట్ ఏ ఆఫ్ ద స్కీమ్ విల్ బీ గివెన్ త్రూ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్, డైరెక్ట్ అండ్ ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దిస్ హ్యాపన్. సో దిస్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ప్రిలిమ్స్కి వచ్చే క్వశ్చన్, పేమెంట్స్ ఎట్లా జరుగుతాయి. అండ్ ఎంప్లాయర్స్కి చూసుకుంటే పార్ట్ బిలో డైరెక్ట్లీ ఇంటూ ద పాన్ లింక్డ్ అకౌంట్స్కి వాళ్ళకి రావాల్సిన డబ్బులు పడిపోతాయి. సో పేమెంట్ మోడ్స్ ఆర్ ఆల్సో క్లియర్లీ మెన్షన్. ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి డైరెక్ట్గా పార్ట్ ఏ
ఎంప్లాయీస్ ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళకి త్రూ డీబీటీ, దట్ ఈస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అండ్ ఎంప్లాయర్స్కి మాత్రం పాన్ లింక్డ్ అకౌంట్స్కి డైరెక్ట్గా లింక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. This is for employers and this is for employees. So under Part A. So this is a beautiful ELI scheme, employment linked incentive scheme that the government has recently launched, and by 2027 I'm sure it will be a very, very, very successful program under the Prime Minister's 5 program package. So that's all for today. Shyamanth Paidikonla signing off. Take care. Bye-bye.